ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక ట్రైలర్ చూస్తే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఆ సర్ప్రైజింగ్‌తో పాటు మరో సర్ప్రైజింగ్ ఏందంటే, ఆ సినిమాలో హీరోయిన్ ఎప్పటినుంచో తెలుగు సినిమాలో ఉంది. కానీ చాలా కొత్తగా కనబడింది. ఎందుకు ఈ అమ్మాయి ఇంత దూరంగా ఇండస్ట్రీకి ఉందనేది ఇట్లాంటి అనేక విషయాలు ఉన్నప్పుడు అనుకోకుండా అమ్మాయిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. ఆ అమ్మాయి పేరే యామిని భాస్కర్. హాయ్ యామిని గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా రోజులైతుంది. బాగా లేట్ అయింది. గ్యాప్ వచ్చిందా? గ్యాప్ తీసుకున్నారా మేడం? లేటెస్ట్‌గా వద్దామని లేట్ అయినా పర్లేదని మంచి సినిమాతో వస్తున్నారు కరెక్టే, కానీ అంత గ్యాప్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్లీ హీరోయిన్స్ స్పానే చాలా తక్కువ. ఎస్పెషల్లీ పెద్ద స్టార్ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు మినహాయిస్తే కొంచెం ఏమనుకోవద్దు, మిడిల్ రేంజ్లో కొంచెం అలా సినిమాలు చేసిన వాళ్ళు, లేకపోతే మెయిన్ లీడ్గా కాకుండా సెకండ్ థర్డ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి కొంచెం కొంచెం తక్కువ ఉంటుంది కూడా. అలాంటప్పుడు మీరు బాగా హడావుడిగా ఉండాల్సిన టైంలో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే టైంలో ఉంటుంది ఎవరికైనా హీరోయిన్స్కి. మీరు మాత్రం 2014లో వచ్చిన ఇప్పటికి 11 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతున్నా కూడా చాలా స్లోగా ఎలా చేస్తున్నారు సినిమాలు? స్లోగా అని కాదు, నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ మీరు అన్ని ఇంటర్వ్యూస్లో మీరు ఉండేవారు. సో బ్యాక్ టు బ్యాక్ క్యారెక్టర్స్ కూడా చేశా. కాటన్ రాయుడు చేశా, ఐ స్టార్టెడ్ విత్ రభసలా కూడా క్యారెక్టరే. తమిళ్లో ఒకటి చేసా, మలయాళం చేసా, తెలుగులో బ్రాండ్ షూట్స్ చేసేదాన్ని. ఐ వాజ్ బిజీగానే చేస్తూ ఉన్నాను. బట్ మధ్యలో గ్యాప్ కావాలని ఏం తీసుకోలేదు. కొంచెం నాకు అర్థం కాలేదు. ఓకే, సినిమా ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను ఎక్కడ పెట్టుకోవాలంటే, ఎలాంటి పొజిషన్లో పెట్టుకోవాలి, ఎలాంటి సినిమాలు చేయాలి, మేబీ సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు దొరకలేదా, లేకపోతే భయపడ్డానా. మీరు కంగారుగా చేయాలన్నారు కదా, ఆ కంగారులో ఏమైపోతుంది, నేను ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేస్తాను, ఆ జడ్జిమెంట్ అర్థం కాక, మేబీ ఐ వాజ్ వెరీ యంగ్, కొంచెం ఇమ్మెచ్యూర్ కూడా ఉండుండొచ్చు. ఆ భయంలో నేను ఆ స్వీట్ టైం అంతా నేను మిస్ చేసుకున్నాను. ఐ ఆల్వేస్ రిగ్రెట్ దట్. యాక్చువల్లీ మీరు వచ్చిన టైము హీరోయిన్స్కి అసలు మంచి ఎరా, బ్యూటిఫుల్ టైం. యాక్చువల్లీ అప్పుడప్పుడు ఎక్స్ప్లోర్ అవుతుంది ఇండస్ట్రీ కూడా, కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆ తర్వాత ఇయరే మీరు వచ్చిన తర్వాత ఇయరే బాహుబలి వచ్చింది. తెలుగు సినిమా చాలా ప్రెస్టీజియస్గా మారింది. ఆ టైంలో అనుకోకుండా మీరు చాలా మంచి సినిమా చేశారు. యాక్చువల్లీ నర్తనశాల అయి ఉండొచ్చు ఒకటి, అదే లాస్ట్. అది మీరు బ్రేక్ తీసుకోవడానికి గల కారణం నర్తనశాల ఎందుకు అంటే లేదు, సడన్గా ఎందుకు బ్రేక్ వస్తుంది అంటే అందులో ఒక బ్రేక్ వస్తుంది అనుకున్నా, కానీ బ్రేక్ వచ్చింది. అదే లేదు అంటే సరైన ఆపర్చునిటీస్ని నేను గ్రాప్ చేయలేకపోయి ఉండొచ్చు. నాకు ఎప్పుడు ఇంటి నుంచి ఎలాంటి ప్రెషర్ లేదు, ఇంట్లో చాలా ఫ్రీడమ్ ఉంది. ఎప్పుడు మా అమ్మ కూడా ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు. బట్ ఒక టైంలో ఈవెన్ షీ వాజ్ స్కేర్డ్, కొంచెం భయం. ఇప్పుడు హైదరాబాద్ లాంటి లైఫ్ స్టైల్ వేరు, విజయవాడ లైఫ్ స్టైల్ వేరు, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వేరు. అంత అలా క్లోజ్గా పెరిగాను. ఇక్కడ వచ్చిన తర్వాత మా అమ్మకు కూడా చాలా భయం ఉండేది, బట్ ఎప్పుడు డిస్కరేజ్ చేయలే. కానీ నేనే కొంచెం అట్లా స్లో డౌన్ అయిపోయా, అది నాకు తెలియలేదు. చాలా కాలం, ఐ మీన్ ఒక 2-3 yearsకి నేను రియలైజ్ అయ్యాను, నేను ఏం చేస్తున్నాను, వేరే అమ్మాయి ఎందుకు కనిపించట్లేదు. ఇందాక మనం అనుకున్నట్టు మనం కనిపిస్తూ ఉంటేనే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. చిన్నదా పెద్దదా, చిన్న సినిమా చేసామా పెద్ద చేసామా, అవన్నీ. మధ్యలో కూడా మీ గురించి ఇలా 2-3 సార్లు ఎంక్వైరీ చేద్దాం అనుకున్న టైంలో టక్మని మిమ్మల్ని గురించి ఆలోచిస్తాము. ఆలోచించే టైంలో మీ ఫోన్ నెంబర్ దొరకను, సరే ఈలోపు ఇంకొక 4-5 ఆప్షన్స్ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతారు. అంతే కదా? దట్ ఈస్ వెరీ ట్రూ. నేను అవైలబుల్గా లేను, అందుబాటులో లేకుండా ఉండొచ్చు. ఏమైంది, ఏమన్నా సైక్ సిద్ధార్థ్ లాగా మీకు కూడా ఏమన్నా లవ్ స్టోరీ బ్రేకప్ ఉందా? బ్రేకప్ ఏం లేదు, బట్ సైక్ అయితే అయిపోయాను ఒక పాయింట్ ఆఫ్ టైంలో. దాని నుంచి కొంచెం నార్మల్ అయ్యి మళ్ళీ రియలైజ్ అయ్యే టైంకి చాలా మిస్ అయ్యాను. సైక్ సిద్ధార్థ్ అంటే ఎందుకో కొంచెం అర్జున్ రెడ్డి పోలికల్లాగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మగవాళ్ళకి సైక్ వస్తే సైక్ సిద్ధార్థులు అవుతారేమో, అలా మీలాగా ఆడవాళ్ళకి కనుక సైక్ వస్తే ఏమవుతుంది? మహానటి అవుతారా? ఎలా అది అంటే అమ్మాయిలు ఒకలా హ్యాండిల్ చేస్తారు, అబ్బాయిలు ఒకలా హ్యాండిల్ చేస్తారు. కరెక్ట్. అబ్బాయిలు 4 రోజులు బాధపడతారు, లేదా మందు తాగుతారు, ఫ్రెండ్స్తో తిట్టుకుంటారు, లేదా మంచి వాళ్ళు అయితే మూవ్ ఆన్ అయిపోయి తొందరగా మూవ్ ఆన్ అవ్వచ్చు. బట్ కొంచెం అమ్మాయిలు ఇట్ విల్ టేక్ టైం ఫర్ దెమ్. చాలా షెల్లోకి వెళ్ళిపోతారు.
ఓకే. బట్ టైం హీల్స్ కాబట్టి డెఫినెట్లీ మూవ్ ఆన్ అవుతారు. కానీ మహానటిని ఎందుకు అన్నానంటే ఆ ప్రాసెస్ అంతా అయ్యి బయటికి ఇంకా కొత్తగా వస్తారనమాట. ఓ అప్పుడు మహానటి మూవీ గురించి అంటున్నా, వీళ్ళు నటిస్తారని కాదు. ఓకే. సో కమ్బ్యాక్ చాలా స్ట్రాంగ్గానే ఇంకా గట్టిగా అవుతారు. ఎక్స్పీరియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. ఆ బ్రేకప్ అయ్యాక ఇంకొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత సపరేట్గా దీని గురించి ఒక ఛానల్ పెట్టుకొని ఈ బ్రేకప్ అయిపోయిన అమ్మాయిలకి మంచిగా చేయొచ్చు కదా, మంచి బాగా నేను చెప్తున్నారు. యాక్చువల్లీ నిజంగా నేను వింటుంటాను. ఐ లవ్ టు లిసన్ పీపుల్ స్టోరీస్. నేనంత చెప్పగలుగుతా కానీ నాకు నేను అంత స్ట్రాంగ్గా తీసుకోలేను. ఐఎమ్ వెరీ కానీ చెప్పగలగటమే చాలా ఇంపార్టెంట్. చెప్పగలుగుతాను, వినగలుగుతాను. ఐ కెన్ అడ్వైజ్ ఇచ్చేంత పెద్దదాన్ని కాదు, కానీ నాకు తెలిసినంత వాళ్ళని కొంచెం స్ట్రాంగ్గా చేయడానికి ఐ కెన్ టాక్. బట్ నాకు అది వర్తించదు. ఓకే. ఎన్నిసార్లు బ్రేక్ డౌన్ అయ్యారు? ఎప్పుడు మామూలుగా అంటే మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. అదేంటో తెలీదు, ఐ డోంట్ నో. ఈరోజు నాకు అవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. నాకు అవన్నీ మాట్లాడాలని లేదు, అండ్ చెప్పుకునేంత గొప్ప విషయాలు కూడా కాదు. సో ఇప్పుడు ఈ మినిట్లో నేను ఎంత స్ట్రాంగ్గా ఇంకా ముందు నా కెరీర్ని ఎంతలా తీసుకెళ్దాం అనుకున్నామని ఆలోచిస్తున్నాను. ఆ గ్యాప్ తర్వాత కూడా సైక్ సిద్ధార్థ స్టోరీ విన్నప్పుడు కూడా ఏడ్చాను. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఏడ్చాను. బికాస్ ఐ రియలీ వాంటెడ్ టు బీ ఇన్ ద సినిమా ఆల్వేస్. నేను ఎడ్యుకేషన్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయే టైంకి నేను ఇక్కడికి వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చేసాను. ఏ ధైర్యంతో వచ్చానో ఎవరు తెలియని కూడా తెలియదు, ఏ ధైర్యంతో వచ్చానో కూడా తెలియదు. బట్ ఇట్ స్టార్టెడ్, ఇట్ వెంట్ ఆన్, ఐఎమ్ హియర్ టుడే, ఐవ్ లెర్న్ సో మెనీ థింగ్స్. ఆ రోజు నా కాంటాక్ట్స్ లేవేమో, నౌ ఐ నో సో మెనీ పీపుల్. దెర్ ఆర్ పీపుల్ హూ రియలీ ట్రస్ట్ మీ, హూ ఆర్ దేర్ విత్ మీ ఆల్వేస్. నా గుడ్ బ్యాడ్లో కూడా ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ కానీ, లైక్ మన ఇండస్ట్రీ నుంచి కూడా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆల్వేస్ విష్డ్ గుడ్ ఫర్ మీ. నన్ను వాళ్ళు కూడా గైడ్ చేసేవారు, బట్ వాళ్ళతో కూడా మాట్లాడడం మానేశాను. అంటే ఇప్పుడు నేను సినిమాలు చేస్తూ నేను ఇక్కడే ఉండాలి అనుకుంటే నేను ఆ రిలేషన్షిప్ ఉంచుకుంటాను. ఆర్ ఇప్పుడు మీతో అయినా సరే మనం ఇండస్ట్రీలో ఉండుంటే మనం ఈరోజు ఇంకొక డిఫరెంట్ టాపిక్ మాట్లాడేవాళ్ళం. సో ఎవ్రీథింగ్ వాజ్ డైల్యూటెడ్. బట్ ఇప్పుడు అగైన్ చాలా సంతోషంగా ఉంది మళ్ళీ అందరితో కలిసి మాట్లాడడం. అందరూ చాలా బాగా చేసావు, ఏమైపోయి ఇన్ని రోజులు తెలుగు అమ్మాయి అది ఇది మాట్లాడుతుంటే షిట్ నేను ఏం చేశాను ఇంతకాలం అని చాలా రిగ్రెట్ ఫీలింగ్. ఏ ఇండస్ట్రీలో అయినా మేడం మీరు ఒక దగ్గర ఉన్నప్పుడు సడన్గా మిస్ అయితే కనీసం ఒక పలకరింపు పరామర్శ ఉంటుంది. ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో మాత్రం ఎవరు పట్టించుకో, అంటే ఎవరి లైఫ్లో వాళ్ళకి ప్రతిరోజు పెయినే, అది బ్యూటిఫుల్ పెయిన్. ఆ బ్యూటిఫుల్ పెయిన్ అనుభవిస్తూ ముందుకెళ్ళిపోతారు తప్ప ఇదేంటిది మన లైఫ్కి పాపం ఇంకొక అమ్మాయి ఉండాలి అని ఆలోచించరు. ఇక్కడ అదే ప్లేస్లో ఇంకొక అబ్బాయి ఉన్నా అంతే, ఎవరున్నా అంతే. ఎందుకంటే ఈరోజు మనకి సినిమా థియేటర్స్ ఇవి పక్కన అవి కాకుండా వీ హ్యావ్ సో మెనీ ప్లాట్ఫామ్స్ టుడే. రైట్. ఓటీటీ, ఇన్స్టాగ్రామ్, డిజిటల్లో ఎంతమందినో ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి సో మెనీ పీపుల్ ఇంట్లో నుంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. తల్లి కొడుకు ఇద్దరు సిస్టర్స్ కలిపి కంటెంట్ చేస్తున్నారు, మేకప్ గురించి, లైఫ్ స్టైల్ గురించి. సో ఇట్ ఈస్ వాస్ట్ టుడే. మీరు అసలు చెప్పాలి అనుకుంటే 100 రకాలు ఉంటాయి. యా. సో మీ ఇంట్రెస్ట్ని పెట్టుకొని పీపుల్ ఆర్ మేకింగ్ మనీ లైక్ ఎనీథింగ్, అండ్ సినిమా వాళ్ళతో ఈక్వల్గా వాళ్ళని సెలబ్రిటీ అంటున్నారు. కరెక్ట్. బికాస్ దే ఆర్ దేర్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్. నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేశాను, నేను ఎక్కడ టూర్కి వెళ్ళా, అండ్ ఇట్ ఈస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఇప్పుడు ఎక్కడో జపాన్కో ఆర్ ఎక్కడికో వెళ్తారు, కరెక్ట్, బడ్జెట్లో ఎట్లా చేసుకోవాలి అన్నీ చెప్తారు. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని, వాళ్ళకి వచ్చిన గుడ్ ఫీలింగ్స్ అన్ని. సో ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టైం మనం వెళ్ళినప్పుడు మనం అదే చూసుకుంటాము. వీఆర్ ఫాలోయింగ్ దాట్. సైక్ సిద్ధార్థ విషయానికి వస్తాను మేడం. అసలు అందులో ఆ ట్రైలర్ చూడగానే నేను ఒకసారి సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఏంటిది, మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అర్జున్ రెడ్డి లాగా గట్టిగా మాట్లాడుతున్నాడు, నందు ఇంది ఇలాగా ఇంత బ్యూటిఫుల్గా చేశాడు అనిపించిన టైంలో నాకు అసలు ఈ సినిమా గురించి ఒక రహస్యం తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్ కెరియర్ మొత్తంలో నాకు తెలిసి వాళ్ళు 58-60 దగ్గరికి వస్తున్నారు. ఈ 6 డికేట్స్లో వాళ్ళు ఒక సినిమా చూడగానే దాన్ని ముందు కొనేసేయండి అని చెప్పిన సినిమా నాకు తెలిసి ఇది ఒక్కటే. అంత స్ట్రాంగ్ కంటెంట్, అంత పెద్ద మనుషులకు నచ్చే అంత కంటెంట్ ఏముంది అందులో అని ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే నన్ను ఫస్ట్ నుంచి కూడా హాంట్ చేస్తుంది. ఆ టైంలో ఆ ట్రైలర్ చూశాను, రియలీ నైస్ యాక్చువల్లీ. అక్కడ మళ్ళీ మిమ్మల్ని చూశాను, ఇదేంటి సర్ప్రైజ్, మళ్ళీ మీ చేతిలో కొడుకు.
ఇది అంతా బాగుంది కనెక్టివిటీ, కానీ కథగా ఏదో కొత్తగా చెప్పబోతున్నారు, సంథింగ్ ఈజ్ గుడ్ అనే ఫీలింగ్ అయితే ఉంది. అవును. సో ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డి అన్నారు కదా, అర్జున్ రెడ్డి లాంటి స్టోరీస్ చాలా వచ్చి ఉంటాయి, రైట్. కానీ ద అప్రోచ్ ఈస్ డిఫరెంట్. మీకు ఇందులో నందు లుక్, ఫస్ట్ లుక్ ఉంది కదా, మీకు అది అర్జున్ రెడ్డి లాగా గెడ్డము, స్పెక్స్ అవన్నీ అలా అనిపించుండొచ్చు. ఇట్ ఈస్ నో వేర్ రిలేటెడ్, స్టోరీకి సంబంధం లేదని. నో నా పాయింట్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఈస్ ఒక పర్సన్ తన ఇష్టం వచ్చినట్టు తానుగా ఎలా బతుకుతున్నాడు, తనకు తప్ప, తనకు ఇంపార్టెన్స్ తప్ప ఇంకో ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ని నా దృష్టిలో అర్జున్ రెడ్డి. అది అందులో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా ఉండొచ్చు. ఒక క్యారెక్టరైజేషన్కి సంబంధించి ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్ ఆఫ్టర్ శివ. 100%. ఆఫ్టర్ శివ మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక హీరోని ఆ రేంజ్లో ఎలివేట్ చేసిన క్యారెక్టర్ అయితే అర్జున్ రెడ్డి. అందుకని నందు కూడా స్టిల్ 20 years నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. నాకు తెలిసి ఫోటో 2006, 19 years అయింది. అప్పటి నుంచి హీస్ ఫైటింగ్, హీస్ స్ట్రగ్లింగ్, కానీ హీస్ అ వెరీ గుడ్ యాక్టర్ యాక్చువల్లీ. 100%. ఇందులో కనబడింది అది. ఎందుకంటే యాక్టర్స్ కూడా క్యారెక్టర్స్ని యాక్టింగ్ చేస్తూ మనకు వచ్చే క్యారెక్టర్స్ నుంచి చాలా ఓపెన్ అవుతారు. ఇప్పుడు ఎప్పుడు ఒకేలాంటి క్యారెక్టర్స్ చేస్తే ఓపెన్ అయ్యే అవకాశం కూడా రావాలి. ఇది నందు ఏంటంటే తన అవకాశాన్ని తనే తీసుకున్నాడు. ఐ థింక్ హీ ఓన్లీ ప్రొడ్యూస్ ద ఫిల్మ్. సో దెర్ ఈస్ సో మచ్ హార్డ్ వర్క్ బిహైండ్ దట్. ఆ ఇన్నేళ్ళ కష్టం, ఇన్నేళ్ళ ప్యాషన్ అంతా మీకు ఇందులో కనిపిస్తుంది. నందు ఈజ్ లైక్ హీ ఓపెన్డ్ అప్. కూడా నేను నార్మల్గా కూడా చూస్తుంటాను కదా, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా ఫాస్ట్గా ఉంటాడు, చాలా ఫాస్ట్ ఉంటుంది. నాకు భయం ఐ కెనాట్ మ్యాచ్ హిస్ ఎనర్జీ అనమాట. ఈవెన్ మై డైరెక్టర్ ఆల్సో. సో దేర్ ఆర్ సో మెనీ షేడ్స్. ఇందులో కూడా మీకు ఆ రెబెల్ లాగా ఆర్ ఫుల్ ఆ సైక్ మోడ్ అయితే ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైమ్ హీస్ వెరీ సెన్సిటివ్, హీస్ వెరీ వల్నరబుల్. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ నందుది. ఇప్పుడు మీ డైరెక్టర్ ఎక్కువ సైకా, మీ హీరో ఎక్కువ సైకా, మీరా? నేను కనిపించిన వాళ్ళు కనిపిస్తారు. అదే అందుకని నేను చెప్తున్నాను. సైక్ అంటే అందరూ ఉంటారు, బట్ ఒక్కొక్కలా ఎక్స్ప్రెస్ చేస్తారు. మా డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ సైకే. ఆ తర్వాత నందు, వాళ్ళిద్దరూ కలిసారంటే ఇంకా సైక్ మ్యాక్స్ అనమాట. అంటే వాళ్ళిద్దరి ఫ్రీక్వెన్సీ కూడా అట్లా ఉంటుంది. వాళ్ళు మేబీ వాళ్ళ జర్నీ వల్ల ఆర్ ఎప్పటి నుంచో దే ఆర్ వర్కింగ్ టుగెదర్, స్టోరీ మీద కానీ, షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు ఒకటి అనేలోపు అక్కడి నుంచి ఇంకో మాట వచ్చేస్తుంది అనమాట. అందులో అసలు నందు ఉంచుకోడు, సో దేర్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్డ్ అనమాట. సో అంటే ఒక సినిమాకి అన్నీ మంచిగా ఉంటేనే థియేటర్కి జనం రావట్లేదు. దేనికంటే ప్రస్తుతానికి ఉన్న మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఓటీటీస్ అయి ఉండొచ్చు, ఇంకా ర్యాండమ్గా చాలా ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసినాయి. చేతిలో సెల్ ఫోన్ ఉంటే వాళ్ళు ఎన్ని గంటలు చూస్తున్నారో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక సినిమాకి థియేటర్కి రప్పించడం చాలా కష్టం. అవన్నీ దాటుకొని సినిమా థియేటర్కి రప్పించాలి. మీ సినిమాకి రావాలంటే అలాంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు మీరు? సో నేను ఒకటి ఎప్పుడు నమ్ముతాను ఏంటంటే, సినిమా ఒక సినిమాలో మెసేజ్ ఉంటుంది, ఒక సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమాకి వెళ్తాం. అది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వాడు అక్కడ బాధపడుతూ ఉంటాడు, మనకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఓకే. అంటే నాట్ ఏదో సాడ్ స్టోరీయే కాదు, ఉంది బ్రేకప్ ఉంది, నాకు చాలా హార్ట్ బ్రేక్ ఉంటుంది సినిమాలో, బట్ ద అప్రోచ్ ఈజ్ వెరీ డిఫరెంట్. నేను కొత్తగా నేర్చుకున్న విషయం ఏంటంటే, మూవీకి ఎడిటింగ్ గ్రామర్ అని ఓకే ఇన్ని సినిమాలు చేశా కానీ అంటే టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉండి ఇలాంటి టర్మ్స్ వాడి ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ నేను వర్క్ చేయలేదు. ఓకే, నేను వచ్చాను, నా షూటింగ్ చేసుకున్నా, వెళ్ళిపోయాను, అట్లనే ఉండేది. బట్ దిస్ మూవీ ఈజ్ డిఫరెంట్. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్. నాట్ ఓన్లీ నా సీన్స్ అంతే కాదు, బట్ మిగిలిన ప్రాసెస్లో కూడా స్టోరీ డిస్కషన్స్ అప్పుడు, ఐ మీన్ రీడింగ్స్ అప్పుడు కూడా ఇలాంటి చాలా టెక్నికల్ టర్మ్స్ వచ్చేవి అనమాట. సో టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ద ఎడిటింగ్ వెరైటీ ఈజ్ వెరీ డిఫరెంట్. మ్యూజిక్ చాలా సూదింగ్ ఉంటుంది. అంటే ప్రతి సీన్ దగ్గర పిక్చర్ హై వస్తూ ఉంటుంది సినిమాలో. ఓకే, కానీ ఒక కంపారిజన్ అయితే ఏ సినిమా చూసినప్పుడు మనకి ఏదైనా కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూసుకున్నప్పుడు, నందుని చూసుకున్నప్పుడు, ఒక డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఈ సినిమా దేనికి కంపారిజన్ లాగా ఉండొచ్చు మీరు అంటే మీకున్న అబ్జర్వేషన్ ప్రకారం? అంటే జాతిరత్నాలు మూవీ చూసారు, చూసాం. డీజేటీలో చూసారు కదా,
అవన్నీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్. సినిమా అంతా ఫుల్ కామెడీ నడుస్తుంది, స్టోరీస్ వేరే అయి ఉండొచ్చు. ఐ థింక్ ఐ వుడ్ సే రీసెంట్ టైమ్స్లో నేను చెప్పాలంటే జాతిరత్నాలు, డీజే టిల్లు స్టైల్లో మీకు సినిమా అంతా అట్లా ఎంటర్టైన్మెంట్ ఇట్లా లేపేస్తూ ఉంటారు, మ్యూజిక్ అట్లనే ఉంటుంది, వీళ్ళ యాక్టింగ్ ఒక్కొక్కరు అరుస్తూ ఉంటారు, ఎందుకు అరుస్తున్నాడు రా బాబు అన్నట్టు. చాలా ఎంగేజింగ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు మీకు హై ఇస్తూనే ఉంటుంది అనమాట సినిమా. ఓకే, చాలా ఎంగేజింగ్. మీరు ఎంత పాటు ఉంటారు సినిమాలో? ఉంటాను, మొత్తం ఉంటాను. ఉంటారా? అంటే మళ్ళీ మీకు ఇంకొక ఇందులో వీళ్ళతో సంబంధం లేకుండా మీ ఏరియాకి అతను వచ్చి ఉంటాడేమో, మీకు అంతే కదా? మీరు ఒక ఏరియాలో ఉండుంటారు, ఆ ఏరియాకి సంబంధం లేకుండా ఒక అతను వచ్చాడు కొత్తగా. తను వస్తాడా, ఇద్దరం వస్తాం యాక్చువల్లీ, డిఫరెంట్ స్టోరీస్ ఒక దగ్గర జాయిన్ అవుతారు. ఓకే. అసలు మేడం మీకు మామూలుగా అయితే ఒక ఉమెన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తారు తెలుగు వాళ్ళు. అందుకనే మనం ఎప్పటి నుంచి కూడా నార్త్ సైడ్ నుంచి హీరోయిన్స్ని కొంచెం తీసుకొస్తూ ఉంటాం. కానీ మీరు ఇండస్ట్రీకి రావాలంటే ఎక్కడో బీజం పడి ఉండాలి, ఇది నేను వెళ్ళగలను, నేను చేయగలను అనేది ఎక్కడో మీకు ఫస్ట్ మొదటిసారి ఇలా అనిపించినప్పుడే కదా చేయగలరు. అది ఎప్పుడు అండి? నాకు విఎన్ ఆదిత్య గారు చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. నాకు ఎప్పుడు అవకాశం రాలేదు నిజంగా, ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయ్యి ఉండుంటే సక్సెస్ మీట్లో నేను ఇలా వచ్చాను. విఎన్ ఆదిత్య గారు ఇట్లా నేను డాన్స్ చేసేదాన్ని, కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేదాన్ని యాన్యువల్ డేస్కి, అట్లాగా మాకు గెస్ట్గా వచ్చారు విఎన్ ఆదిత్య గారు. మా ప్రిన్సిపల్ సార్ విఎన్ ఆదిత్య గారు కాలేజ్ మేట్స్. అట్లా వెన్ హీ కేమ్ నాది పర్ఫార్మెన్స్ వచ్చి సినిమాలు ఇంట్రెస్ట్ అంటే అప్పుడు అడగలేదు, బాగా చేస్తుంది, నేను వెళ్ళి ఫోటో దిగాను విఎన్ ఆదిత్య గారితో. మనకి రాసిపెట్టు ఉండాలి అంటారు కదా, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అగైన్ ఇట్లనే పర్ఫార్మెన్స్ చేశాను స్టేజ్ మీద, మళ్ళీ విఎన్ ఆదిత్య గారు వచ్చారు. దాట్ డే విఎన్ ఆదిత్య గారు మా సార్ని అడిగారంట, ఆ పాప చాలా బాగా చేస్తుంది, సినిమాలు ఇంట్రెస్ట్ ఉందా అది ఇది అంటే, మా సార్ నన్ను మా డాడీని కూడా పిలిచి ఇలా ఇంట్రెస్ట్ ఉందా, ఇలా సార్ ఇట్లా అడిగారు. అక్కడ పడింది అనమాట, బికాజ్ జీరో నాలెడ్జ్, సినిమా అంటే తెలియదు, సినిమాలు ఇంట్లో టీవీ చూడడం, ఇంట్లో జబర్దస్త్ చూడడము, మమ్మీ వాళ్ళతో సీరియల్ చూడడము, చిన్నప్పుడు పోగో చూడడం తప్ప మనకి సినిమాకి సంబంధమే లేదు. కెమెరా ఏంటి, లైట్లు ఏంటి, మేకప్, ఒక డాన్స్ మేకప్ అది వేస్తాం, బట్ దెర్ ఇస్ నో వేర్ వీఆర్ రూటెడ్ టు ఫిల్మ్స్ అనమాట. బట్ అది ఎందుకు అట్లా అయ్యింది అంటే ఐ హ్యావ్ నో ఆన్సర్. నిజంగా కూడా అట్లా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సినిమాకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, కరెక్ట్. ఇప్పుడు బయట మనం మాట్లాడుకునేది వేరు, కెమెరా ముందు మనం చేసేది వేరు. దానికోసం నేను దేవదాస్ కనకాల గారి దగ్గర విఎన్ ఆదిత్య గారు తీసుకెళ్ళి, నేను హైదరాబాద్ కాదు, నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చింది అప్పుడే 2014-13 తీసుకొచ్చి నన్ను దేవదాస్ గారికి పరిచయం చేశారు. మేము మమ్మీ నేను అందరం వచ్చాము, పరిచయం చేశారు. మరి ఇక్కడ అమ్మాయి కాదు, హాస్టల్లో ఉండాలి, నాకేమో భయము, ఎవరూ తెలియదు, అసలే నాకు భయం ఎక్కువ, నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని. హాస్టల్లో ఎందుకులే మాతోనే ఉంటుందని చెప్పి అక్కడ దేవదాస్ గారి ఇంట్లోనే 9 మర్రి చెట్టు దగ్గర, మర్రి చెట్టు కాదు, అంతకుముందు ఇక్కడ ఉప్పల్ సైడ్ సింగపూర్ టౌన్షిప్ లో ఉండేది. సో ఇక్కడ సిటీ నుంచి అక్కడికి కష్టము, అక్కడ దూరం కదా అని చెప్పి మేము ఇద్దరమే ఉంటాం, మాకు తోడు ఉంటుంది అని చెప్పి నేను సార్ వాళ్ళతోనే ఉన్నాను. లక్ష్మీదేవి గారు, దేవదాస్ కనకాల గారు ఈ రోజు మనతో లేరు, బట్ ఐఎమ్ ఆల్వేస్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దిస్ 4 people. విఎన్ ఆదిత్య గారు, మా ప్రిన్సిపల్ సారు శ్రీనివాస్ గారు, దేవదాస్ కనకాల గారు, లక్ష్మీదేవి గారు. నిజంగా కూడా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. రభసా కూడా సరే సార్ నేను క్యారెక్టర్స్ చేయను, నేను హీరోయిన్ గానే చేస్తాను, నేను చెయ్యను అని చాలా కాల్ చేశా. లేదమ్మా చెయ్యి, పెద్ద సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు, నువ్వు చేయనంటే ఎట్లాగా, అంత ఈజీగా అయిపోతారా హీరోయిన్, నువ్వు చెయ్యి, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నేర్చుకోవాలి అని చెప్పి అట్లా అప్పుడు కూడా విజయవాడ నుంచే వచ్చి షూటింగ్ చేసి మళ్ళీ ఇంటికి విజయవాడ వెళ్ళిపోయేవాళ్ళు. బట్ స్లోలీ ఐ డోంట్ నో ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమీ తెలియకుండా మేము షిఫ్టెడ్ హియర్. ఇట్స్ బిన్ 10 years హైదరాబాద్ వచ్చి. జర్నీ వెంట్ ఆన్, లాంగ్ జర్నీ. అట్లా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే నాకు తెలియదు యాక్చువల్లీ, ఏదో ఎవరికి తెలియదు, అదే చెప్తున్నా కదా, నాకు అది చెప్పుకునే అవకాశం రాలేదు ఇప్పుడు దాకా. మేబీ ఈ గ్యాప్ రావడం కూడా మంచిదే అనుకుంటా, బికాజ్ ఐఎమ్ మచ్ మోర్ స్ట్రాంగర్ టుడే. ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్, ఐ నో హూమ్ ఐఎమ్ టాకింగ్ టు. ఆ మెచ్యూరిటీ వచ్చింది, బికాజ్ 18 yearsకి అంత మెచ్యూరిటీ ఉండదు.
ఎవరైనా ఏదో మాట్లాడితే సార్ 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 చిన్నపిల్లలాగా అంతే ఉండేదన్నమాట. ఏమీ తెలీదు, నాలెడ్జ్ లేదు. ఆ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తోనే కొన్ని మూవీస్ చేశాను. అంటే చేయొచ్చా లేదా, ఎలాంటి స్టోరీస్ సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి, నన్ను నేను ఎక్కడ ఎలాంటి పొజిషన్లో పెట్టుకోవాలి, ఎలాంటి సినిమాలు చేయాలి, అసలు నా పర్సనాలిటీ ఏంటి, నన్ను ఎట్లా చూపించుకోవాలి, ఏమీ తెలియదు. మేబీ టుడే ఐ నో బికాస్ ఈ బ్రేక్ మంచిదే, బట్ విత్ ద కాస్ట్ ఆఫ్ సంథింగ్. ఒక మంచి స్వీట్ టైంని నేను వదులుకొని ఐ హావ్ లెర్న్డ్ ఎక్స్పీరియన్స్. నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా ఏముంది, అప్పటికే ఏం అవ్వలేదు. ఇప్పటి నుంచి ఇరగ తీసేద్దరు. కానీ అయితే మేడం, రభస టైంలో ఎన్టీఆర్ గారితో ఎలా ఉండే కొలాబరేషన్ సీన్స్ కానీ? బాగానే సీన్స్ ఉండేది యాక్చువల్లీ. ఎన్టీఆర్ గారితో మీకున్న మంచి ఎక్స్పీరియన్స్ ఏమని చెప్తారా? ఎన్టీఆర్ గారితో నేను యాక్చువల్లీ ఫోటో కూడా దిగలేదు. ఎందుకంటే ఓకే, చాలా కాలం నాకు ఓన్లీ నేను చాలా అబ్జర్వ్ చేసేదాన్ని. సమంత గారు, ఇంకో విషయం, రభసలో నందు కూడా ఉంటాడు. అవును, ఉంటాడు, తెలుసు. యా, సో నేను చాలా అబ్జర్వ్ చేసేదాన్ని. సమంత గారు పక్కన ఒక 4-5 ఉండేవారు. హీరోయిన్స్ ఎట్లుంటారు అప్పుడు దాకా నేను చూడలేదు కదా. సినిమా మీద థియేటర్లో కనిపించడం తప్ప అసలు హీరోయిన్ అంటే ఎట్లా ఉంటారు, ఒక యాక్ట్రెస్ వాళ్ళు ఎట్లా కేర్ తీసుకుంటారు, వాళ్ళ డయట్ కానీ, హెయిర్ స్టైల్స్, మేకప్. ఎన్టీఆర్ గారు గురించి వచ్చేటప్పటికి ఆయన యాక్టింగ్ సింగిల్ టేక్లో ఇట్లా చేసేసేవారు. డాన్స్ స్టెప్స్ కూడా అండి, నేను ఐఎమ్ అమేజ్డ్ అనమాట. అంటే ఇట్లా కూడా ఉంటారా, టేకులు కూడా లేదు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అట్లా స్టెప్ చూపించారు. ఇట్స్ అ వెరీ లెందీ స్టెప్, ఒక 200 మెంబర్స్ ఉంటారు, పెద్ద సాంగ్ అది. అలా వచ్చి చూసి టేక్ చేసేసారనమాట. సో అంత హార్డ్ వర్క్ ఉంటుంది అలాంటి పొజిషన్కి రావడానికి. మనం ఎంత నేర్చుకోవాలి, మనం ఎక్కడ స్టార్ట్ చేసాము. ఐ హావ్ లెర్న్డ్ ఎ లాట్. నేను చాలా అబ్జర్వ్ చేశాను ఆ టైంలో. జూనియర్ ఎన్టీఆర్ గారు మీలాగనే ఫస్ట్ నుంచి కూడా కూచిపూడి అన్నింటి మీద విపరీతమైన నాలెడ్జ్ ఉంది. అందుకనే ఆయన ఏదైనా ఇలా చేయగలరు. ఎందుకంటే కూచిపూడి వాళ్ళకి వీళ్ళ హావభావాలు చాలా స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళ డ్యాన్స్తో పాటు, బాడీ మూమెంట్స్తో పాటు మిగతా ఈ మీరు అంతే కదా, నవరసాలకు సంబంధించి తక్కువని వాళ్ళు చేయగలరు. అందుకని ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా. ఆ తర్వాత అయితే అసలు ఒక పవర్ బాంబుతో పనిచేశారు. కాటమరాయుడు అవకాశం ఎలా వచ్చింది? ఐ థింక్ టీం నుంచే కాల్ వచ్చింది. దాని ముందు నేను కీచక మూవీ చేశాను. అవును, కీచక తర్వాత కాటమరాయుడు అనుకుంటా. దాని మధ్యలో తమిళ్ మూవీ కూడా చేశాను. ఒక 2-3 years గ్యాప్ తర్వాత కాటమరాయుడు అగైన్ చేయడానికి రీజన్, అగైన్ పెద్ద సినిమాల్లో హీరోయిన్ అవకాశం వచ్చిద్దో లేదో తెలియదు. అంటే అప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్ చెప్తున్నాను. మనకు వచ్చిన ఆపర్చునిటీ చేసుకుంటూ వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు, శృతి హాసన్ గారు, వీళ్ళతో మంచి కాంబినేషన్ ఉంటుంది, బాగుంటుంది. స్టోరీ అది మనకి అంతేం చెప్పరు, బట్ నేను అలానే చేశాను. టీం నుంచే కాల్ వచ్చింది. అగైన్ ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ ఒక 35 days దాకా వి షాట్ కాటమరాయుడికి. శృతి హాసన్ గారితో కాంబినేషన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారితో ఎస్పెషల్లీ. యాక్టర్స్ అందరూ ఓకే, అందరూ మంచి వాళ్ళు, చాలా వాళ్ళతో పర్సనల్గా ఉంటే తప్ప వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని మనం చెప్పలేము. కరెక్ట్. సో ఆ రోజు మాకు కాంబినేషన్ సీన్స్ ఉంది. నేను జస్ట్ నుంచుని ఉన్నా, సార్ వస్తున్నారని తెలుసు, అందరు అట్లా అలర్ట్ అయిపోయి నుంచున్నా, నేను నిల్చొని ఉన్నా. ఆయనకి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను ఎవరో కూడా తెలియదు. నేను అట్లా నిల్చొని ఉంటే హీ కేమ్ టు మీ అండ్ హీ స్పోక్. అలా వెళ్తూ నేను అక్కడ ఉన్నా, ఇందులో చేస్తున్నానని తెలుసు, చూశారు, 2-3 సార్లు చూశారు, డాన్స్ అది చేస్తానని తెలుసు సినిమాలో. వచ్చి ఒక 15 minutes నాతో మాట్లాడారు. అంటే నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు, ఏం చదువుకున్నావు, బికాజ్ కాటమరాయుడులో కూడా డాన్స్ చేస్తాం మేము. సో నేను డాన్సర్ని సార్, కూచిపూడి నేర్చుకున్నాను అంటే ఆయనకి అవసరం లేదండి. అంటే నాకు ఆ రోజు అర్థమైంది ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఆయనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు ఉంటుంది అని నాకు ఆ రోజు అర్థం. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ సూపర్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళ డౌన్ టు ఎర్త్లో ఉండి అందరూ ఏంటి ఎవరు కనిపించినా అక్కడ మీ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కూడా అంతే అడుగుతారు. అది అందుకని వాళ్ళు అలాగ స్టార్స్ అయ్యారమ్మా. 100%. నేను ఆ తర్వాత కూడా ఇంకొకసారి అక్కడ కూడా అవసరం లేదండి. ఆ నెక్స్ట్ ఇయర్ అనుకుంటా నేను అజ్ఞాతవాసిలో కూడా చేశాను యాక్చువల్లీ. ఓకే, ఆ సీన్ వెళ్ళిపోయింది, సో పర్లేదు. ఆ షూటింగ్ టైంలో నా బర్త్డే
నా బర్త్డేస్ అవి ఇప్పుడు చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ నా బర్త్డే ఈరోజు నేను సార్ని కలవాలి. టీమ్ త్రివిక్రమ్ గారితో కూడా ఒక రోజు యాక్చువల్లీ నేను ఇది మర్చిపోయాను. ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్ అజ్ఞాతవాసి టైంలో ఎవరు లేరు. నేను, కీర్తి సురేష్ గారు, త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్, మేము నలుగురు, ఇంకెవ్వరు లేరు. మంచి టైం దొరికింది సార్తో కూర్చొని మాట్లాడడానికి. ఆ రోజు లంచ్ బ్రేక్లో అనుకుంటా త్రివిక్రమ్ గారు ఏదో నేను పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఉన్నాం అక్కడ హాల్లో, ఒక ఇంట్లో షూట్ చేస్తున్నాం. అప్పుడు రిలేషన్షిప్ బ్రేకప్ అది అయినట్టుంది నాకు. ఇట్ మంచిగా వెళ్ళలేదు. నన్ను సరిగ్గా చూడలేదు, కొంచెం ఇబ్బంది అయింది. అప్పుడు కూడా చిన్నపిల్లని, ఒక 6 years అవుతుందా అజ్ఞాతవాసి వచ్చి. నేను అలా కూర్చొని నేను ఏడ్చాను అనమాట. అంటే అసలు సంబంధం లేదు, నేను అక్కడ కూర్చొని నేను ఎందుకు ఏడ్చాను, అలా ఏదో మాట్లాడుతున్నారు నాతో, నేను ఏడ్చాను. ఏంటమ్మా ఏమైంది అది ఇది అంటే నేను చెప్పాను, సరే ఇట్లా ఒకడు నన్ను ఇట్లా ఏడ్పిస్తున్నాడు, ఇట్లా అయింది అని. అప్పుడు ఈ షీ టీమ్ ఇవన్నీ ఉంది కదా, నేను నెంబర్ ఇస్తాను, నువ్వు మాట్లాడు, నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, ఎట్లా ఉండాలి అమ్మాయిలు అంటే. ఎవరో ఏదో చేశారు, నువ్వు ఎందుకు తిరిగి ఒకటి ఇచ్చి పోలీస్ ఎవరిదో పోలీస్ది షీ టీమ్ది ఏదో 2 నెంబర్లు ఇచ్చారు నాకు, పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్తాను మా వాళ్ళకి, తీసుకో, ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, నన్ను కలువు, నేను చూసుకుంటాను అని చెప్పి. ఇన్ని రోజులు నాకు ఈ టాపిక్ గుర్తులేదు, ఇప్పుడు అజ్ఞాతవాసి అది మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. నాతో మాట్లాడితే మీ గుర్తులన్నీ తీసుకొస్తాను. సో దెర్ ఇస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ పవన్ కళ్యాణ్ గారి గురించి. వెరీ నైస్. ఆ తర్వాత నేను ఎప్పుడు ఆయన మూవీస్ కానీ ఏది వచ్చినా పీపుల్ మెసేజ్ మీ ఇన్స్టాగ్రామ్, మేడం సార్ బర్త్డే వస్తుంది, మేడం ఏదో జనసేన అనేసి అందరూ అసెంబుల్ అయిపోయి దాని మెసేజ్ మీ స్టోరీ పెట్టలేదు అక్క అది ఇది అని చెప్పి. అప్పటి నుంచి పెడతా ఉంటారా మీరు ఆయన బర్త్డే ప్రతి బర్త్డేకి? వెరీ నైస్. అది అంటే ఒక స్టార్ మీద ఎందుకు మనిషికి అట్రాక్ట్ వస్తుందనే దానికి ఇలాంటి ఉదాహరణలు ఉంటాయి. నిజంగా మీలాంటి వాళ్ళు ఇలాగా వాళ్ళ ద్వారా ఏదైనా ఒక మంచి విషయం తెలుసుకున్నప్పుడు ఆ మంచి షేర్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. అంటే మనం వాళ్ళతో పర్సనల్గా ట్రావెల్ అయితే తప్ప మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ 100% రాదండి. బయట చూసే వాళ్ళకి వీళ్ళు ఏదో ఓవర్ చేస్తున్నారు, హైప్ చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ ఈ ఎమోషన్స్ వాళ్ళకి అర్థం కావు. వాళ్ళకేం అవసరం అండి, వాళ్ళకేమో జస్ట్ ఒక మెసేజ్, ఒక చిన్న ట్రోల్ అలా చేసేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంత ఎమోషన్, ఇంత జర్నీ వాళ్ళకి ఎలా తెలిసిద్ది? అందుకని వాళ్ళని పట్టించుకోకూడదు అస్సలు. ఐ మీన్ మనం పట్టించుకోమనుకోండి, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. మంచి బ్రేక్ త్రూ అండి ఇది, నాకైతే భలే నచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ చెప్తూ ఉంటారు కానీ మీరు పర్టికులర్గా అనుభవించారు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ ఇది అని చెప్పి తెలుసు కాబట్టి. కానీ మంచి 35 days ఆఫ్ పీరియడ్ అంటే మంచి క్యారెక్టర్ చేసినట్టేమో. అయితే తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ మీరు నర్తనశాల తర్వాత అనుకుంటే ఇది నర్తనశాల తర్వాత నర్తనశాల తర్వాత ఒక 3 yearsకి 3-4 yearsకి నర్తనశాలలో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోలే. బట్ ఎందుకని అది కొన్నిసార్లు కొన్ని మన చేతిలో ఉండవు. సినిమా చాలా మంచి స్టోరీ, చూసే ఉంటాను. నాది కూడా మంచి క్యారెక్టర్. అందులో నా ఓపెనింగే ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అమ్మాయిలు ఇట్లా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఇలా ఎవడైనా మీద చెయ్యేసినా ఏమన్నా ఇది చేసినా తిరిగి కొట్టాలి అన్నట్టు వెరీ కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్. జయప్రకాష్ రెడ్డి గారి డాటర్గా, రభసాలో డాటర్గా చేశాను, మళ్ళీ జయప్రకాష్ రెడ్డి గారితో మళ్ళీ నేను వర్క్ చేశాను నర్తనశాలలో. సో సినిమా డిడ్ంట్ వర్క్ వెల్. ఎందుకు అంటే నేను ఏం రీజన్ చెప్పలేను, బట్ కొన్నిసార్లు సినిమా ఒక యాక్ట్రెస్కి, ఎస్పెషల్లీ హీరోస్ పక్కన పెడితే ఒక యాక్ట్రెస్కి హిట్ టు ఫ్లాప్తో సంబంధం ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇఫ్ షీఈస్ అ గుడ్ పెర్ఫార్మర్, నెక్స్ట్ మూవీకి ఆటోమేటిక్గా దే విల్ టేక్ ఇట్. మేబీ అగైన్ ఆ టైంలో కూడా నేను సరిగ్గా దాన్ని గ్రాప్ చేసుకోలేదేమో, తర్వాత ఏమన్నా వచ్చినా. సాయి సిద్ధార్థ్లో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి మేడం? మీరు పర్సనల్గా మీ పర్సనాలిటీకి చాలా దగ్గరగా అనిపించిన అంశం ఏంటి? సో శ్రవ్య క్యారెక్టర్ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము బయట మాట్లాడుతున్నాం. సో షీజ్ ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి ఎట్లా తన లైఫ్ లీడ్ చేస్తుంది అన్నది తన క్యారెక్టర్ అనమాట. అది చాలా స్ట్రాంగ్గా చూపెట్టారు. సో నేను ఎప్పుడు కీచక చేసిన రీజన్ కూడా అదే. కీచక సినిమాలో త్రూ అవుట్ నేనే హీరో. అప్పుడు నేను ఏం ఆలోచించి చేశానో తెలియదు, బట్ సినిమా అంతా నేనే ఉంటాను, ఇంకా నేనే హీరో, నేనే హీరోయిన్.
ఫైట్లు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా ఉంటుంది పెర్ఫార్మెన్స్కి స్కోప్. ఇందులో కూడా దెర్ ఇస్ సో మచ్ టు పెర్ఫార్మ్ అనమాట. చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్. వరుణ్ నాకు చెప్పినప్పుడు ఇది కదా మనకు కావాల్సింది. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు ఈరోజు రోజుకి ఒక 4-5 కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్, యాక్టర్స్. బికాజ్ అంతా పెరిగిపోయింది ఇండస్ట్రీ, డిజిటల్ నుంచి కానీ ఓటీటీ నుంచి కానీ. సో ఒక మంచి చిన్న సినిమాన పెద్ద సినిమాన హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు అన్నీ పక్కన పెడితే వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ సో వెల్, ఒక మంచి మీకు అర్థమైపోతుంది. ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక మనిషితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అర్థమైపోతుంది. మేబీ ఒక చిన్న వయసులో మనం అది జడ్జ్ చేయలేము, బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూరిటీతో మనకు అర్థమవుతుంది. నాకు అది అర్థమైంది. నందు హీరో అని తెలుసు నాకు. వరుణ్ కూడా కొత్త డైరెక్టరు. స్టోరీ చెప్పిన ఫస్ట్లోనే ఐ సెడ్ ఓకే నేను చేస్తా, బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇంకంతకంటే నాకు ఇంకా కమ్బ్యాక్ ఉండదు. కమ్బ్యాక్ ఉండదు. సో ఐమ్ చాలా బాగా. వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? దేర్ ఇస్ అ స్టోరీ అగైన్. బేసిక్గా మా కమ్యూనిటీలో వరుణ్ ఫ్రెండ్ అనమాట తను. సో తను నాకు కూడా ఫ్రెండ్. నాకు పేరు చెప్పాలని లేదు, బట్ చాలా మందికి తెలుసు మన ఇండస్ట్రీలోనే. సో తను రోజు వాకింగ్ చేస్తాం కింద. నేను అప్పటికి ఐ థింక్ కరోనా తర్వాత ఎప్పుడో అనుకుంటా 2022. సో కింద అలా వాకింగ్ చేస్తా తను నేను ఎప్పుడు మాట్లాడుకుంటాం. నాకు ఫోటో షూట్స్ గురించి అన్నీ చెప్తూ ఉండేవాడు అనమాట. ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావు, ఇట్లానే ఎందుకు చేయాలి, తెలుగు వాళ్ళకి ఎందుకు రాదు, ఇప్పుడు మళ్ళీ మేము తమిళ్కి వెళ్ళి చేయాలా, ఇలాంటివి రోజు మా ఇద్దరికి డిస్కషన్ అయ్యేది. అలా ఒకరోజు మాట్లాడుతూ అరే ఇట్లా ఒక స్టోరీ ఉంది, వరుణ్ అని అన్నపూర్ణలో చదువుకున్నాడు, చాలా మంచి స్టోరీ, వాళ్ళు డెమో షూట్ కూడా చేశారు, క్రేజీ ఉంటుంది, ఒక్కసారి నువ్వు ఎప్పటి నుంచో అంటున్నావు కదా మంచి మంచి క్యారెక్టర్ పడాలి అని చెప్పి, వై డోంట్ యూ గో అండ్ మీట్ వరుణ్ అని చెప్పి అన్నాడు. ఓకే, అట్లా అది వచ్చింది. ఓకే, మీకే మీరు వెళ్ళి మీ క్యారెక్టర్ని మీరు తీసుకొచ్చుకున్నారు. అవును, యాక్చువల్లీ నేను వెళ్ళాను, నాకు స్టోరీ చెప్పాడు. వరుణ్ నాకు మొన్న తెలిసింది, ఫస్ట్ వరుణ్ వద్దు అన్నాడంట నందుతో. బట్ నందుకి నేను అంత ముందు నుంచి తెలుసు, ఒక యాడ్ షూట్ కోసమని నందు నాకు మెసేజ్ చేశాడు ఒకసారి, అది తర్వాత చేయలేదు. బట్ వరుణ్ అలా నందు చెప్పాక లేదు మామ, అమ్మాయి చాలా కామ్ ఉంది, ఇందులో చాలా ఎమోషన్స్ ఉంటే తను చేయగలుగుతుందో లేదో ఇట్లానే అన్నాడంట. బట్ ఫస్ట్ మీటింగ్లోనే వరుణ్ సైడ్ ఓకే, ఐ థింక్ ఆ సెన్సిబిలిటీస్ ఉన్నాయా లేదా, నువ్వు ఓపెన్ అయ్యి చేయగలుగుతావా లేదా అన్న డౌట్ ఉండింది నాకు. బట్ వెన్ వీ స్పోక్ కదా, ఐ నో ఐ ఫౌండ్ మై శ్రవ్య, యు ఆర్ యాప్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆడిషన్ అట్లా ఏం చేయలేదు, ఆ కాన్వర్జేషన్లోనే వరుణ్కి అర్థమైపోయింది. బట్ తర్వాత నేను ఇంటికి వెళ్ళాక ఒక 2-3 డేస్కి ఊరికి ఒక చిన్న వీడియో చేసి పంపించాను. బికాస్ ఈవెన్ ఐ వాజ్ వెరీ వెరీ వెయిటింగ్ ఒక మంచి రోల్ కోసము. నాకు చాలా చాలా ఎమోషన్స్ తన్నుకొచ్చేసాయి, మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అని చెప్పి. ఇంటికి వెళ్ళి ఒక వీడియో చేసి ఫుల్ ఎమోషనల్ ఒక సీన్ ఏదో చేసి పంపించాను, వెరీ గుడ్, చేసేద్దాం అని చెప్పి ఇట్ స్టార్టెడ్. కీచక సినిమా మీ లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేసింది మేడం? నా ఫస్ట్ మూవీ కదా, నేను చాలా తెలిసేది కాదు నాకు అందులో. ఇంకా ఏమంటారు, ఎమోషన్స్ అట్లని కాదు కానీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది. నాకు అర్థమయ్యేది కాదు ఎట్లా పెర్ఫామ్ చేయాలి. ఒక సీన్ ఇచ్చినప్పుడు దీన్ని నేను ఎట్లా పోర్ట్రే చేస్తే జనాలకు అంత గట్టిగా వెళ్తుంది, నాకు ఇప్పటికీ చూసి అది ఇంకా బాగా చేయొచ్చు, ఆ సీన్ ఎందుకు ఇట్లా చేశానని ఉంటుంది. లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఏం ఇంపాక్ట్ చేయలేదు. బట్ చాలామంది తర్వాత ఇప్పుడు నిన్న కూడా 2-3 ఇంటర్వ్యూస్లో కూడా దేవర్ ఆస్కింగ్ ఐ హావ్ సీన్ యువర్ ఫిల్మ్ అని చెప్పి. ఇట్స్ అ రియల్ స్టోరీ. నాకు మొన్న ఈ మధ్య కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ వచ్చింది, ఇట్స్ అ రియల్ స్టోరీ. నాగ్పూర్లోనే ఎక్కడో ఒకడు ఇట్లానే ఒక బస్తీలో కిరాతకంగా అమ్మాయిల్ని ఇట్లా రేప్ చేసి ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట. కోర్టుకి వెళ్తుంటాడు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు బయటకి ఇన్ఫ్లుయెన్స్తో. ఒకరోజు ఇట్లానే కోర్టుకి వెళ్తే లేడీస్ అందరు లోపల వాడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసి లోపల కొట్టి చంపేస్తారు. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ చెప్పండి. ఆ రోల్ నాకు వచ్చింది.
అది కూడా నాకు భయం ఉండింది. అంటే ఇలాంటి రోల్స్ చేయొచ్చా లేదా అని నాకు తెలియదు. అగైన్ ఆ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్‌తోనే సినిమా అంతా నేనే ఉంటా అని చేసేసాను నేను. అదే. కానీ ఇప్పుడు కూడా మీరు చెప్పింది అది ఎంత మంచి స్టోరీ అంటున్నారు. ఇట్స్ లా ప్రకారంగా అది అంత కరెక్ట్ కాదు కదా మరి. మంచి స్టోరీ మీన్స్ అదే మీకు చేయడానికి స్కోప్ నాకు ఉంది. చేయడానికి స్కోప్ ఉంది. నాట్ అది మంచి అని చెప్పట్లేదు. అదే మళ్ళీ అదే మీరు No, no, మీరు చెప్తా ఉంటే నేను ఏదో ఊకొడుతున్నట్టు ఉండకూడదు కదా. నాకున్న వాట్ ఐ మీన్ ఈస్ నాకు అందులో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని అట్లా నేను చెప్తున్నాను. దట్ స్టోరీ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. యా అయితే అంటే కొంచెం కొంచెం చబ్బిగా అనిపిస్తున్నారు. అంటే వేరేగా అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు. హీరోయిన్కి కొంచెం ఇలా కావాలి అన్నీ ఉంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాటిని ఫాలో అవటం కోసం ఏం ట్రై చేయలేదా? ఈ క్యారెక్టర్కి ఇలానే కావాలనుకున్నారా? లేదు సినిమాలో చాలా సన్నగా ఉంటాను. సినిమాలో ఇట్లా ఉండను. ఓకే. ఈ ప్రాసెస్లో నేను కొంచెం పెరిగాను. అయినో వీళ్ళు టీజర్ అని చెప్పగానే అయ్యా ఏంటి ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా, నేను ఎట్లా వస్తాయి మాకు మీడియా ముందుకి అని చెప్పి చాలా టాంట్ చేశాను వీళ్ళని. లేదు అస్సలు నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను మాట్లాడలేను, మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వస్తున్నా అంటే లేదు సినిమాలో చాలా బాగుంటావు నువ్వు. చాలా బాగున్నారు, నేను చూశాను కదా. అబ్బా అరే మళ్ళీ మీరే కాదని ఒకటికి 2 సార్లు వెనక్కి ముందుకెళ్ళి చూసి ఆ మీరే అని ఫిక్స్ అయినాకనే ఓకే యామిని గారు ఉన్నారా. సో నందు వాళ్ళు నేను ఒకటే ఫస్ట్ నాకు ఇట్లానే భయం వేసి లేదు నందు అదంటే లేదు యామిని పర్లే కొంచెం చెప్పాయో ఇట్స్ ఓకే. లేదు సైక్ సిద్ధార్థ్ తర్వాత మీరు ఇమ్మీడియట్గా నాకు తెలిసి చాలా ఛాన్సెస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ జానరస్ స్టార్ట్ అయ్యాయి. కొత్త కథలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఓటీటీ ప్రభావం ఉండవచ్చు, కొత్త కథలకి స్కోప్ దొరుకుతుంది. లేదంటే ఇప్పుడు మీ వరుణ్ రెడ్డి చేసిన ఈ సినిమాని చాలా టఫ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. అది అబ్బాయి ఫస్టే చేసి ఇంతమందితో క్రియేటివ్గా అనిపించుకున్నాడు కదా, గ్రేట్ థింగ్. హోప్ఫుల్లీ మీరు ఇమీడియట్గా వచ్చి రేపు 12వ తారీఖు థియేటర్లోకి వచ్చి మంచి విజయం సాధిస్తారని అనుకుంటున్నాను. చాలా కాలం తర్వాత ఒక సినిమా గురించి 2-3 నెలలుగా ఈ సినిమా సూపర్ అంట అని చెప్పి నేను నా నోటితో కొన్ని 100 మందికి చెప్పాను. నేను కూడా మూవీ ఇంకా మొత్తం నేను చూడలేదు. డబ్బింగ్ అప్పుడు నేను చాలా బిట్స్ పెట్టుకొని చూసా, అంటే మొత్తం ఎలా వచ్చింది అని చెప్పి. వరుణ్, నందు, మా శివ గారు అందరూ సురేష్ బాబు గారు తీసుకున్నారు అన్నప్పుడు ఇంకేంటి మన సినిమా ఓకే, సినిమా అంతా చేయడం ఒక ఎత్తు, దాన్ని బయటకు తీసుకురావడం ఒక ఎత్తు. అంటే ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ దాన్ని తీసుకొని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారంటే ఇట్స్ రియలీ ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ తర్వాత ప్రెస్ మీట్లో సురేష్ గారి మాటల నుంచి నేను విన్నా. వీళ్ళందరూ చెప్పడం ఒకటైతే సురేష్ గారు ఆయన ఎందుకు సినిమా తీసుకున్నారు, అందులో ఇందాక నేను చెప్తున్నా కొత్త గ్రామర్ ఉంది, సినిమా గ్రామర్, కొత్త స్టైల్లో సినిమాని తీశారు. ద ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్, అప్రోచ్ ఈజ్ వెరీ డిఫరెంట్ అని చెప్పి అన్ని ఆయన ఒక డైలాగ్ కూడా గుర్తుపెట్టుకొని చెప్తున్నారు. అవును, నేను కూడా విన్నాను అది. యా, సో అది చాలా పెద్ద విషయం అనమాట. మా కాన్ఫిడెన్స్ ఇంకా డబుల్ అయిపోయింది. మేమందరం చేసింది ఒక ఎత్తు అయితే సురేష్ బాబు గారి నోటి నుంచి అవన్నీ వినడం, వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఒక సినిమా చేయడం దానికి ఎవరైనా చేయగలరు, కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ రేంజ్లో పబ్లిసిటీ చేసి దాని సినిమాని గ్రాండ్గా అమ్మేసి మళ్ళీ ఒక పెద్ద సురేష్ బాబు ప్రొడక్షన్స్ లాంటి సంస్థల నుంచి రిలీజ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. డెఫినెట్గా మీరు అందరూ ఆల్రెడీ హిట్ కొట్టేశారు. మీ హిట్ని ఇప్పుడు నేను సెలబ్రేట్ చేస్తున్నాను అనమాట. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకొంచెం ఫాస్ట్గా నెక్స్ట్ వచ్చే టైంకి ఇంకొంచెం క్విక్గా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయొద్దు. మేమందరం ఫోన్ చేస్తున్నప్పుడు ఎత్తుతూ ఉండండి, మాట్లాడండి, కమ్యూనికేషన్లో ఉండండి. ఇండస్ట్రీలో హూ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ అండి మీకు? ఇప్పుడైతే నందు, వరుణ్. ఓకే, ప్రజెంట్ ట్రెండింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్నారు అంతే. ట్రెండింగ్ అంతే కదా? అంతే. ఓకే, ఎనీవేస్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. మా టాక్ తెలుగు ప్రేక్షకులకి ఏమైనా చెప్పేది ఉంటే ప్లీజ్. ఫస్ట్ మీకు చాలా థ్యాంక్స్, ఎందుకంటే మేము ఎంత మాట్లాడాలి అనుకున్నా హోస్ట్ నుంచి సరైన క్వశ్చన్స్ రాకపోతే మాకు మాట్లాడడానికి ఏముండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. టాక్ తెలుగు ప్రేక్షకులందరికీ నేను ఒకటే చెప్తాను ఏంటంటే, సైక్ సిద్ధార్థ ఒక మంచి స్టోరీని డిఫరెంట్ అప్రోచ్తో మీ దగ్గరికి తీసుకొస్తున్నారు. సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా మనం ఎందుకు వెళ్తాము అంటే, సినిమాకి మనం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాము. కొన్ని సినిమాల నుంచి మెసేజెస్ తీసుకుంటాము, కొన్ని సినిమాల్లో
వైలెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అక్కడ ఉందని మనం అన్నీ చేయాలని లేదు కదా. కరెక్ట్. ఇందాక మీరు అన్నారు ఇందులో బూతులు ఉన్నాయి, అవి బూతులు ఉంటే ఆ క్యారెక్టర్ ఆ ఫ్రస్ట్రేషన్, ఒక సినిమాని సినిమాలానే చూడాలని చెప్తాను నేను. అన్నీ అలా అని కాదు, కొన్ని సినిమాలానే చూడాలి. అందులో ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఎంటర్టైన్మెంట్ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. మీకు మంచి జాయ్ ఇస్తుంది, మంచి ఎమోషన్స్ ఉంటాయి, మంచి పాటలు ఉంటాయి. అండ్ మేమందరం అఫ్కోర్స్ ఇరకొట్టేసాం సినిమాలో. సో మీరందరూ తప్పకుండా December 12th సాయి సిద్ధార్థ చూడాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. చూశారు కదా, ఇదండి యామిని భాస్కర్ గారు అలా వచ్చారు, మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ సినిమా తర్వాత మనకి ఎవ్రీ 2 monthsకి ఒకసారి కనబడతారు మన స్టూడియోలోకి, ఎందుకంటే ఆమె అంత బిజీ అయిపోతారు కాబట్టి. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి చాలా పర్ఫార్మెన్స్ ఉండాలి. ఆమె గుండెల నిండా ఆ ధైర్యం ఉంది, ఆమె పర్ఫామ్ చేసే సత్తా ఉంది. ఆమె గురించి మా అందరికీ తెలుసు, నేను హామీ ఇస్తున్నాను. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లాల. సో మరిన్ని సినిమా ముచ్చట్ల కోసం ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టాగ్ తెలుగు.